ఎడారిలో సెలయేర్లు. జూన్ 1వ తేదీ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తిగలవారు కావలననియు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. లోకపు శ్రమల అంధకారమంతా కలిసిన చల్లార్చలేని అంతరంగ సంతోషాన్ని క్రీస్తు మనలో రూపిస్తాడు. దుఃఖంలో విభిన్నమైన గొప్ప అనుభవాలు ఉన్నాయి. ఈ లోకపు వెలుగు ఆరిపోయినప్పుడు, దీపం లేదా కొవ్వొత్తి లేని ఇల్లు లేదా సూర్యుడు అస్తమించినప్పుడు మినుకుమినుకుమనే కాంతిలాగా కొందరు పూర్తిగా చీకటిలో మిగిలిపోతారు. మరికొందరు అలాంటి అంధకారంలోనే, గాఢమైన నీడలలోనే ప్రకాశవంతంగా నిలబడతారు. వారు తమలో ప్రకాశవంతమైన వెలుగును కలిగి ఉంటారు. క్రీస్తు వారిలో నివసిస్తాడు మరియు ఆశీర్వాదకరమైన తన జీవం నుండి ప్రకాశిస్తూ రాత్రిని పగలుగా మారుస్తాడు. దుఃఖంతో అంధకారమైన హృదయాల్లోనే క్రీస్తు నిజంగా నివసిస్తాడు. తనలో ఏమాత్రం చీకటిని కలిగి లేక లోకానికి వెలుగైన తన నుండి ప్రసరించే వెలుగు దుఃఖమను చీకటిని వెలిగింపచేస్తుంది. వాస్తవానికి క్రీస్తు హృదయంలో నివసించినప్పుడు దుఃఖం దీవెనగా ఉంటుంది. ఎందుకంటే లోకపు వెలుగులో చూడలేని అందాలను, ఆనందాలను ఇది చూపిస్తుంది. రాత్రివేళ దీవెనల్లో ఇది కూడా ఒకటి. ఇది లేకుండా మనం నక్షత్రాలను ఎప్పటికీ చూడలేము. శ్రమల్లో కలిగే దీవెనల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఇది లేకుండా దేవుని విలువైన ఆదరణను మనం అనుభవించలేము. రాత్రి లేకపోయుంటే మనం నక్షత్రాలను చూడలేము. ఆకాశాలు అంధకారంతో మసకబారిపోతాయి. జైలు ఊసల గుండానే స్వేచ్ఛను ఉత్తమంగా చూడగలం. కఠినమైన సముద్రాలు తీరానికి ప్రయాణాన్ని సులభం చేస్తాయి. మనం సంతోషాలను కోల్పోవడం ద్వారా తప్ప వాటిని కొలువలేము. ఆశీర్వాదాలు క్షీణించినప్పుడు మనం వాటిని చూస్తాము. మన సంపన్న సమూహాలు శిలువ చుట్టూనే వృద్ధి చెందుతాయి. రాత్రి సమయంలోనే దూతగానం వినబడుతుంది. క్రీస్తు మనలో ఉన్నప్పుడు దుఃఖమనేది ప్రత్యక్షత కలిగే సమయం అవుతుంది. ఇది పరిశుద్ధ పర్వతం చుట్టూ కిరీటంగా ఆవరించిన మేఘం వల్లే ఉంటుంది. దీని గుండానే మోషే పైకి ఎక్కి ఎంతో కాలం ప్రజలకు కనబడకుండా ఉన్నాడు. మేఘాల్లో చుట్టబడి ఉన్నప్పుడు అతను దేవుని ముఖాన్ని చూశాడు. దుఃఖపు మేఘాలు లోకాన్ని మరుగు చేస్తాయి. ఆశ్చర్యంతో ఉన్న వ్యక్తిని దట్టమైన అంధకారంలో చుట్టేస్తాయి. కానీ అంధకారంలో క్రీస్తు తన ముఖపు మహిమను, ప్రభావాన్ని వెల్లడి చేస్తాడు. క్రీస్తు సౌందర్యాన్ని ఎన్నడూ చూడని వారు అనేకులున్నారు. దుఃఖంతో నిండిన అంధకార గడియలో ఆయన్ని చూసి ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడడం నేర్చుకునే వరకు ఆయనతో వ్యక్తిగత స్నేహంలో ఉన్న సాన్నిహిత్యాన్ని వారు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఈ లోకపు దీపాలు ఆరిపోయినప్పుడు క్రీస్తు ముఖం ప్రకాశిస్తుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.